అధికారం డబ్బు చేతిలో ఉంటే ఏమైనా చేసేయచ్చా? ఎంతకైనా తెగించొచ్చా? సాక్ష్యాలు తారుమారు చేయొచ్చా? కేసును నీరుగార్చొచ్చా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తమ పుత్ర రత్నాలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. అది పోక్సో కేసైనా యాక్సిడెంట్ కేసైనా జరుగుతున్నది ఇదే. అడ్డగోలుగా అధికార దుర్వినియోగం జరుగుతుంది. పదవుల్లో ఉండి యథేచ్ఛగా చట్టాలకు ముసుగులు తొడుగుతున్నారు. తాజాగా జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిని కాపాడడానికి తెర వెనక ముమ్మర ప్రయత్నాలు జరిగాయి. రోడ్డు దాటుతున్న యువతిని అన్యాయంగా చంపేశాడు లింగమనేని సుపుత్రుడు సంజుష్. అతివేగంగా కారు నడిపి ఒక నిండు ప్రాణం తీశాడు. పాపం మృతురాలు భారతి ముఖి ఒక చిరుద్యోగి. ఒక మాల్లో సేల్స్ గర్ల్స్ గా పనిచేస్తుంది. బాధితులది పేద కుటుంబం కాబట్టి కేసును ఈజీగా తారుమారు చేసే పనిలో పడ్డాడు జనసేన ఎంపీ. అటు కేంద్రం అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆధారాలు మాయం చేసే కుట్రలు చేశాడు. అక్కడి పాలకుడు ఇక్కడి పాలకుడు చేతిలో పావులే కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చని అనుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. అధికారం డబ్బు చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చునేటువంటి దానికి ఇవాళ మాదాపూర్ లో జరిగినటువంటి సంఘటన ఒక అర్థంగా కనిపిస్తోంది. ఎంతకైనా తెగించొచ్చు, సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, కేసులు నీరు గార్చొచ్చు అంటే నిజంగా ఇవన్నీ జరుగుతాయి అన్నటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. తమ పుత్రరత్నాలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, అది పోక్సో కేసైనా సరే, యాక్సిడెంట్ కేసైనా సరే, అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పదవుల్లో ఉండి యథేచ్ఛగా చట్టాలకు ముసుగులు తొలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ రీసెంట్ గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిని కాపాడటానికి తెరగనక ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడానికి చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. రోడ్డు దాటుతున్నటువంటి యువతిని అన్యాయంగా చంపేశాడని లింగమనేని కుమారుడు సంజూస్ అతివేగంగా కారు నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. పాపం ఆ మృతురాలి భారతీ ముఖి ఒక చిరుద్యోగి, ఒక మాల్లో లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. బాధితురాలిది చిన్న నిరుపేద కుటుంబం అని కూడా అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్తున్నారు. కేసును ఈజీగా తారుమారు చేసే పనిలో పడ్డారు మన పోలీసులు. జనసేన ఎంపీ అటు కేంద్రం అండదండలు కూడా పుష్కలంగా ఉండటంతో ఆధారాలు మాయం చేసేటువంటి కుట్రలు కొనసాగుతున్నాయి. అక్కడి పాలకుడు ఇక్కడ పాలకుడు చేతిలో పావులుగా ఉన్నటువంటిది అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి విషయం. ఇక్కడ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోకుండా పర్లేదు, కానీ అక్కడ ముఖ్యమంత్రికి అక్కడ ఉన్నటువంటి పాలకులను ప్రసన్నం చేసుకోవడం ఈజీగా మేనేజ్ చేస్తారని అనుకుంటున్నారు ఏమో. కానీ సంజూస్ ను సేవ్ చేయడానికి పెద్ద పథకరచన జరుగుతోంది. కారు నడిపింది సంజూస్ కాదు, వేరొక వ్యక్తి అనేటువంటి చిత్రీకరించేటువంటి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి విషయం. వల్ల మొదట్లో కారు రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే బయటకు రావడంతో కేసును పక్కదారి పట్టించడం ఈజీ అనుకున్నారు. కానీ ప్రైవేటు డ్రైవర్ను నిందితుడిగా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ నిందితుడు జనసేన ఎంపీ కొడుకు కావడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు పైన ఉన్నటువంటి అధికారులు చాలా ఫాస్ట్ గా పావులు కదిపారు. రాజకీయ ఆర్థిక వర్గాల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు మొదలైపోయాయి. అయితే సీనియర్ పోలీస్ అధికారి నిజాయితీగా డ్యూటీ చేయడంతో నేరస్తుడు చట్టానికి చిక్కాడని చెప్తున్నప్పటికీ కారు నడిపింది సంజూసేన్ అని అధికారికంగా నిర్ధారించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పటికీ, యాక్సిడెంట్ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇంతవరకు సంజీష్ ను మాత్రం అదుపులోకి తీసుకోకపోవడం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. అధికారం డబ్బు చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటి దానికి వాళ్ళ చాలా స్పష్టమైనటువంటి వ్యవహారం అయితే కనిపిస్తోంది. ఈ మొత్తం విషయంలో కేవలం రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు లంచావతారాలు ఎత్తడంతో విపరీతమైనటువంటి కరప్షన్ పోలీస్ అధికారుల్లో పెరిగిపోయింది. దీంట్లో భాగంగా గతంలో ఎక్కువగా ఈ కుకట్పల్లి ఏరియాలో జరిగినటువంటి దాంట్లో కుకట్పల్లి డీసీపీ పరిధిలో గతంలో కూడా ఒక ఇన్స్పెక్టర్ ని బలవంతంగా ఆసుపత్రిని ఖాళీ చేయించేటువంటి దాంట్లో వ్యూహరచనలో భాగంగా ఆ డీసీపీ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని ఆ తర్వాత విషయం బయటకు రావడంతో సూచనాప్రాయంగా సీఏని హెడ్ క్వార్టర్స్ కట్టక్ చేశారు. ఇవాళ కూడా మాదాపూర్ లో ఇదే వ్యవహారం కొనసాగుతోంది. డీసీపీ కొత్తగా ఉన్నటువంటి యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, కానీ ఆమె మాత్రం చాలా స్పష్టంగా విపరీతమైనటువంటి కరప్షన్స్ కు ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో డీసీపీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి, ఇన్స్పెక్టర్ పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. నేరుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ని నియమించడానికి
విపరీతమైనటువంటి ప్రెజర్ ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈజీగా మ్యానిపులేట్ అవుతాడు. ఎందుకంటే గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి సంబంధించినటువంటి కొడుకు విషయంలో, పోక్సో కేసు విషయంలో కూడా వాళ్ళు అడుగడుగునా కాంప్రమైజ్ రాజకీయం నడిపి ఇవాళ రాష్ట్రంలో ప్రజల ధనమాన ప్రాణాలను రక్షణ లేకుండా చేసి విపరీతమైనటువంటి కరప్షన్ అలిగేషన్స్ కనిపిస్తోంది. వాళ్ళు ఇవాళ దీన్ని కంట్రోల్ చేయకపోగా ఇతరులు ఎవరైతే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళను బూచిగా చూపించి వాళ్ళ పైన శవరాజకీయాలు చేస్తూ వాళ్ళ పైన డబ్బులు సంపాదించేటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనలకు ఇవాళ పోలీస్ వ్యవస్థ ఒక రకమైనటువంటి నీతిని బయటకు తీసుకొచ్చింది. దీనిపైన పూర్తిగా సమాజంలో ఉన్నటువంటి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఎంపీని, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తారు. దీంట్లో భాగంగా బాధిత కుటుంబానికి న్యాయం చేసే పక్కన ఎవరైతే నిందితులు ఉన్నాడో వాడిని కాపాడేటువంటి కుట్ర విపరీతం జరుగుతుంది. మరి పోలీసులు చివరికి ఏం చేస్తారు, ఎటువంటి దిశ పొందుతారనేటువంటి మాత్రం మనకు త్వరలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.